అంటూ నేను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న నాలా మరే మాతృమూర్తి బాధపడకూడదు, విద్యార్థులకు అన్యాయ వేసి హితబోధ, బిడ్డను పోగొట్టుకునే అంటే తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతున్నా బాగా తెలిసిన నా పెద్ద కుమారుడు తేజ్ 1989లో, చిన్న కుమారుడు సిద్ధార్థ్ 2010లో పోగొట్టుకున్న ఒక మంచి ఇంజనీరింగ్ కళాశాల కట్టించి ఇంజనీర్లను తయారు చేయాలి. నా కుమారుడు చెప్తుండేవాడు, దేవుడు ఇద్దరు పిల్లలను దూరం చేసి కడుపు కోత మిగిల్చిన ఇప్పుడు ఇంతమంది పిల్లలు నాకు ఇచ్చాడు. నా మాదిరి మరే తల్లి దుఃఖపడకూడదు. మీలో ఎవరైనా ఏ కారణం చేత నేను గాయపడితే నా మనసుకు కష్టం కలుగుతుంది. నేను ఉపకల్పతిగా రాలేదు, మీ అందరికీ అమ్మలా వచ్చా. మీరంతా బాగా చదువుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే మీరు ఈ స్థాయికి వచ్చారని గుర్తుంచుకోవాలి. మీరు ఏ పని చేసినా ముందుగా మీ కుటుంబానికి జ్ఞప్తి తెచ్చుకోవాలి. చెడు అలవాట్ల జోలికి పోవద్దు, రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించండి. నేను వీసీలా కాదు అమ్మలా చెప్తున్నా. పిల్లలకు జరగరాంది జరిగితే తల్లుల మనసు విలవిల్లాడిపోతుంది, అమ్మ మనసును కష్టపెట్టద్దు అంటూ నన్నయ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎన్ ప్రసన్నశ్రీ విద్యార్థులకు హితబోధ చేశారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఎన్ శ్రీకాంత్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం సోమవారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీకాంత్ మృతి గురించి తెలుసుకుని బాధపడి ఇద్దరు బిడ్డలను కోల్పోయి తాను పడుతున్న వేదన వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.